హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఉన్నారు గైస్. ఐ హోప్ గైస్ యూనివర్స్ డూయింగ్ గుడ్. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా. సో ఇంత హ్యాపీగా ఉండాలని రీజన్ గైస్, సో మీ సపోర్టే. సో మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తి అయితే కోరుకుంటున్నా. సో ఎవరైతే గైస్ మా ఛానల్ని కొత్త విజిట్ చేసిన వాళ్ళు ఉంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్రీవియస్గా అప్లోడ్ చేసిన అన్ని వీడియోస్ కూడా ఒకసారి చెక్అవుట్ చేయండి గైస్. సో డెఫినెట్గా మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ అవుతుంది. అండ్ ఈ రోజు గైస్ ఈ వీడియోలో మీకు కావాల్సిన ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియో అయితే షేర్ చేయబోతున్నా. అదేంటి అంటే, సో చాలామంది అయితే నాకు కామెంట్ చేస్తున్నారు, అన్న మేము యూట్యూబ్ ఛానల్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే ఏం చేయాలా, సో ఫాస్ట్గా సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ని గెయిన్ చేయాలి అంటే ఏ విధంగా మనం చేయాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు. సో ఈ రోజు గైస్ ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే క్లారిటీ అయితే ఇవ్వబోతున్నా. సో మనం లేట్ చేయడం గైస్, సో టాపిక్లోకి వెళ్ళిపోదాం. మీకైతే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఫ్రెండ్స్, ఓకేనా. సో ఇక్కడ గైస్ మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, ఫస్ట్ మీరు యూట్యూబ్ ఫీల్డ్లోకి వచ్చినప్పుడు సో ఎలాంటి కంటెంట్ చేయాలి అనుకుంటున్నది మనం మీరైతే ఫిక్స్ అవ్వాలి గైస్. ఎందుకు అంటే, సో యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవ్వాలి అంటే సో ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, సర్చబుల్ కంటెంట్ అయితే చేయడానికి ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే, సో ఇప్పుడు నేను టెక్ వీడియోస్ అయితే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్. సో టెక్ వీడియోస్ ఏంటంటే, యూట్యూబ్లో ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి అన్నా మన వీడియోస్ అయితే వచ్చే స్కోప్ అయితే ఉంటుంది సర్చ్లోకి. ఒకవేళ యూట్యూబ్ ఛానల్ ఏ విధంగా క్రియేట్ చేయాలి అని ఎవరైనా సెర్చ్ చేసినా కూడా మన వీడియో కూడా వచ్చే స్కోప్ అయితే ఉంటుంది. ఎడిటింగ్ కావచ్చు, థంబ్నెయిల్ ఎడిటింగ్ కావచ్చు, లేకపోతే తక్కువ వ్యూస్ రావడానికి ఏ విధంగా మనం ఓవర్కమ్ చేయాలని చెప్పేసి ఎవరైనా సెర్చ్ చేసినా కూడా మన వీడియోస్ అయితే రావడానికి అయితే స్కోప్ ఉంటుంది గైస్. అంతేకాకుండా ఎవరైనా కుకింగ్ ఛానల్ కూడా చేసిన వాళ్ళు ఉంటే, సో బిర్యానీ ఏ విధంగా చేయాలన్నా, లేకపోతే చికెన్ కర్రీ ఏ విధంగా చేయాలన్నా, సో ఇలాంటి ఫ్రూట్ సలాడ్స్ ఏ విధంగా చేయాలని చెప్పేసి ఎవరైనా సెర్చ్లో సెర్చ్ చేసినా కానీ సో అలాంటి కంటెంట్ ఏంటి అంటే సెర్చ్లోకి రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. సో ఈ విధమైన సర్చబుల్ కంటెంట్ చేసిందంటే మనం యూట్యూబ్లో ఫాస్ట్గా గ్రో అవడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది. విత్ ఇన్ లైక్ 5 to 6 monthsలో మనం అయితే ఫాస్ట్గా అయితే గ్రో అవ్వచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో కొంతమంది అడుగుతున్నారు ఏంటంటే, అన్న వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేయొచ్చా, వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేస్తే మేము సక్సెస్ అవుతామని అడుగుతున్నారు. సో వ్లాగింగ్ ఛానల్ అనేది సర్చబుల్ కంటెంట్ కాదు గైస్. ఎందుకు అంటే, సో వ్లాగింగ్ ఛానల్ అనేది మన లైఫ్ స్టైల్ని చూపించుకోవడం గైస్. సో అది వ్లాగింగ్ ఛానల్కి అయితే ఉంటుంది. సో ఎవరైనా మీ వ్లాగింగ్ ఛానల్ చూడాలి అనుకుంటే సో ఎందుకు చూస్తారు గైస్, ఒక్కసారి నాకు ఆలోచించి చెప్పండి. సో ఎందుకంటే మీరు రిచ్ కాదు, మీరు ఫేమస్ కాదు, ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో ఉన్న ఫేమస్ కాదు, లేదంటే మీరు సెలబ్రిటీ కాదు. సో ఇలాంటిది లేనప్పుడు మీ వీడియోస్ ఎందుకు చూడాలి అనేది మీకు మీరుగా ఒకసారి క్వశ్చన్ వేసుకోండి. సో దాన్ని బట్టి మీకంటే ఒక సొల్యూషన్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్, ఓకేనా. అందుకే నేను చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ మీరు సర్చబుల్ కంటెంట్ చేయడానికి ట్రై చేయండి. సో మంచి రెస్పాన్స్ వచ్చిన తర్వాత మీరు మల్టిపుల్ ఛానల్ క్రియేట్ చేసుకున్నా కూడా మీ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో, మీ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉంటారో, సో డెఫినెట్గా వాళ్ళు మీ ఇంకా ఎన్ని ఛానల్ క్రియేట్ చేసినా అన్ని ఛానల్ కూడా సపోర్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈరోజు నేను సర్చబుల్ కంటెంట్ అయితే టెక్ క్రియేట్ అనేది చేస్తున్నా. సో ఈరోజు నేను వ్లాగింగ్ ఛానల్ క్రియేట్ చేయాలి అనుకున్నా కూడా సో అందరు కాకపోయినా కనీసం 50% మెంబర్స్ అయినా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారు. సో నేను ఏ వ్లాగింగ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తున్నాను. సో ఈ విధంగా ఫస్ట్ మీరు సర్చబుల్ కంటెంట్ అనేది క్రియేట్ చేసి ఒక మంచి ఫేస్ వాల్యూ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాతనే వ్లాగింగ్ ఫీల్డ్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఆ విధంగా వెళ్తేనే మీ వ్లాగింగ్ ఛానల్ అనేది సక్సెస్ అవుతుంది. సో లేదా మీరు సెలబ్రిటీ అయ్యి ఉంటే సో ఈజీగా మీ యొక్క ఫోటో అనేది థంబ్నెయిల్లో యాడ్ చేస్తే కంపల్సరీ మీ వీడియో అయితే వైరల్ అవుతుంది. లేదా మీరు కనీసం రిచ్ అయినా ఉండాలి. సో రిచ్ అయితే ఏంటంటే మీ లైఫ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది, మీ హోమ్ ఎలా ఉంటుంది, మీ కార్స్ ఏ విధంగా ఉంటాయి, మీ డ్రెస్సింగ్ స్టైల్ ఏ విధంగా ఉంటుంది అనేది ప్రతిదీ కూడా ఎక్స్ప్లోర్ అయితే చేయొచ్చు మనం రిచ్ అయ్యి ఉంటే. సో బట్ మనం మిడిల్ క్లాస్ కాబట్టి సో ఎన్ని వీడియో చేసినా, ఎన్ని బ్లాగ్ చేసినా, ఎంత మంచిగా ఎడిట్ చేసినా మన వీడియోస్ ఎంతమందికి సజెస్ట్ చేసినా యూట్యూబ్ అనేది ఎవరు కూడా క్లిక్ చేసి చూడరు. బికాస్ అది మన లైఫ్ స్టైల్ కాబట్టి మన లైఫ్ స్టైల్ని వేరే వాళ్ళు చూడడానికి ఇష్టపడరు. సో అందుకు నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్లో మీరు సర్చబుల్ కంటెంట్ అయితే చేయడానికి అయితే స్కోప్ అయితే తీసుకోండి. సో తర్వాతనే మీరు వ్లాగింగ్ ఛానల్ కానీ ఇంకా మల్టిపుల్ ఛానల్స్కి అయితే వెళ్ళడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో ఈ విధంగా మీరు సర్చబుల్ కంటెంట్ చేసినట్లయితే ఏంటంటే, మీ వీడియోస్ అనేది సెర్చ్లోకి వస్తాయి కాబట్టి సో ఆటోమేటిక్గా మీ వీడియోస్కి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అండ్ వాచ్ టైమ్ అనేది ఫాస్ట్గా గ్రో అవుతుంది. సో ఆ విధంగా గ్రో అవడం వల్ల ఏంటంటే, మీరు విత్ ఇన్ 3-4 monthsలో మీ యొక్క ఛానల్ యొక్క మానిటైజేషన్ అనేది ఈజీగా అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్, ఓకేనా. సో ఫస్ట్ మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది సర్చబుల్ కంటెంట్కి. సో అది చేస్తేనే మన వీడియోస్ అనేది సెర్చ్లోకి వెళ్తుంది. అండ్ సర్చబుల్ కంటెంట్ చేస్తే మన ఛానల్కి ఇంకో బెనిఫిట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అది ఏంటి అంటే, మనం సర్చబుల్ కంటెంట్ కనుక చేసినట్లయితే మన వీడియోస్కి అనేది లైఫ్ టైం అనేది మనకు వ్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి. మన లైఫ్ టైం మన వీడియోస్కి అనేది రీచ్ అనేది వస్తూనే ఉంటుంది. అండ్ రెవెన్యూ కూడా లైఫ్ టైం అనేది వస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే సో ఎవరో ఒకరు సెర్చ్ చేస్తూనే ఉంటారు, ఎవరో ఒకరు మన వీడియో చూస్తూనే ఉంటారు కాబట్టి వాచ్ టైం వస్తూనే ఉంటుంది, యాడ్స్ వస్తూనే ఉంటాయి, సో రెవెన్యూ కూడా వస్తూనే ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది సర్చబుల్ కంటెంట్ అయితే ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో నేను సర్చబుల్ కంటెంట్ చేయడానికి గల రీజన్ ఎందుకు అంటున్నా అంటే, సో సర్చబుల్ కంటెంట్స్ అన్నీ కూడా ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గైస్ అవన్నీ కూడా. సో ఇప్పుడు నేను టెక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నా అంటే సో ఇది ఇన్ఫర్మేటివ్ వీడియో గైస్. సో వ్లాగింగ్ అనేది మీ లైఫ్ స్టైల్.
సో కుకింగ్ అనేది కూడా ఇన్ఫర్మేషన్ వీడియోనే గైస్. ఎందుకంటే మీ వీడియో చూసి ఇంకొకళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తున్నారు కాబట్టి సో అలాంటి వీడియోస్కి ఎక్కువ వైరల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో ఎక్కువ మంది చూసే స్కోప్ అయితే ఉంటుంది. అందుకే నేను చెప్తుంది అంటే సర్చబుల్ అండ్ అంతేకాకుండా ఇన్ఫర్మేటివ్ వీడియోస్. సో రెండు కూడా సేమే. సో అందుకే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది షేర్ చేయడానికి అయితే ట్రై చేయండి. లైక్ కోడింగ్ వీడియోస్ కావచ్చు, లేకపోతే మీరు నేర్చుకున్న లేకపోతే ఎడిటింగ్ వీడియోస్ కావచ్చు, ఏ విధంగా ఎడిట్ చేయాలి, సో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది సో చేయడానికి అయితే ట్రై చేయండి. సో దానివల్ల కొంతమందికి యూజ్ అవుతుంది, వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ అనేది గెయిన్ చేస్తారు కాబట్టి సో అలాంటి కంటెంట్ అనేది తొందరగా వైరల్ అవుతుంది. మంచి ఇంప్రెషన్ అనేది యూట్యూబ్లో రావడానికి అయితే స్కోప్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ వీడియోలో గైస్ మీకంటూ ఒక క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో ఏ విధమైన కంటెంట్ అనేది ఫస్ట్ మనం యూట్యూబ్లో వీడియోస్ అయితే చేయాలి అని చెప్పేసి అయితే క్లారిటీ అయితే వచ్చింది అనుకుంటున్నా. సో ఇలాంటి కంటెంట్ అయితే ఫోకస్ చేయండి. సో ఈ వీడియో గైస్ డెఫినెట్గా మీకు నచ్చితే, ఈ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే షేర్ చేస్తున్నానో సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు కరెక్ట్ అనిపిస్తే డెఫినెట్గా లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మాత్రం డెఫినెట్గా అయితే చేయండి. సో నేను చెప్పింది తప్పు అనుకుంటే సో డెఫినెట్గా ఈ వీడియో అయితే మీరైతే డిస్లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో నచ్చిందా లేదా అని ఇన్ఫర్మేషన్ అయితే తెలియాలి. సో ఎక్కువ మంది చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ అయితే చేయట్లేదు. సో నచ్చితేనే లైక్ చేయండి. సో నచ్చకపోతే డెఫినెట్గా అయితే డిస్లైక్ చేయండి గైస్. ఎందుకంటే నాకు తెలియాలి సో నచ్చిందా లేదా అని చెప్పేసి. సో ఈ వీడియో నచ్చితే సో డెఫినెట్గా లైక్ ఆర్ డిస్లైక్ ఏదైనా సరే డెఫినెట్గా అయితే చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి గైస్. అండ్ ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేది మన ఛానల్ అయితే అప్లోడ్ చేశాను. సో అన్ని కూడా ఒకసారి వెళ్ళైతే చెక్అవుట్ చేయండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో ముందుకు వస్తా ఫ్రెండ్స్. అండ్ స్టే ట్యూన్ ఫ్రెండ్స్.